ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే నియోజకవర్గంలో జోక్యంపై ఇద్దరి మధ్య వాగ్వాదం. ఆవేశంతో ఎమ్మెల్యేపై చేయి చేసుకున్న ఎంపీ, ప్రతిగా అంతే స్థాయిలో స్పందించిన ఎమ్మెల్యే, సర్ది చెప్పలేక ఇబ్బంది పడ్డ మాజీ శాసనసభ్యుడు, మంత్రి కారులోనే ఘటన, మౌనంగా ఉండిపోయిన మినిస్టర్. చెంపలు వాయించుకున్నారట. ఎవరు? ఎమ్మెల్యే ఈ చెంప మించి కొడితే ఆడున్నటువంటి ఎంపీ ఇంకో చెంప మించి కొట్టినట. మరి ఈ ఎమ్మెల్యే ఎవరు, ఎంపీ ఎవరు? ఒకసారి చూద్దాం. ఈ మధ్య అధికార పార్టీ నేతల మధ్య ముష్టి యుద్ధాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ పరిస్థితులు కింది స్థాయి లీడర్ల మధ్య జరిగితే పెద్ద విషయం ఏమీ కాదు. కానీ ఓ ఎంపీ మరో ఎమ్మెల్యే మధ్య జరగడం కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ ఘటన వారం రోజుల క్రితం ఓ మంత్రి వాహనంలోనే అందరూ కలిసి జర్నీ చేస్తున్న సమయంలో చోటు చేసుకున్నది. ముందు ఎంపీ ఎమ్మెల్యే మధ్య మాటలతో ప్రారంభమైన సంభాషణ తర్వాత వాదనలకు దారి తీసింది. చివరికి ఒకరిపై ఒకరు చేయి చేసుకునేంత వరకు వెళ్ళింది. పరిస్థితి మరింత ముదిరే ప్రమాదం ఉందని గ్రహించిన ఓ మాజీ ఎమ్మెల్యే ఇద్దరికి నచ్చ చెప్పేందుకు అష్ట కష్టాలు పడ్డాడట. చూద్దాం. ఓడిన నేతలు ఎంకరేజ్ చేస్తారా? దక్షిణ తెలంగాణకు చెందిన ఓ అసెంబ్లీ నియోజకవర్గంలో చాలా రోజులుగా ఆధిపత్య పోరు నడుస్తున్నది. కాంగ్రెస్ టికెట్పై పోటీ చేసి ఓడిపోయిన నేతకు పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మధ్య సై అంటే సై అనేలా రాజకీయ పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇద్దరిని కూర్చోబెట్టి సమస్యను పరిష్కరించాల్సిన స్థానిక ఎంపీ ఓడిన నేతను ఎంకరేజ్ చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఈ విషయంపై సిట్టింగ్ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోని ఎంపీ జోక్యం పెరిగిందని ఏకంగా సీఎం రేవంత్ రెడ్డికి కంప్లైంట్ చేసినట్లు ప్రచారంలో ఉంది. అయితే ఈ మధ్య స్థానికంగా భూభారతి అవగాహన సదస్సు నిర్వహించారు. ఆ ప్రోగ్రాం కోసం హాజరయ్యేందుకు తన వెహికల్లో ఉన్న గన్మెన్లు అందరినీ దించేసిన మినిస్టర్ స్థానిక ఎంపీ ఎమ్మెల్యే అదే ప్రాంతానికి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యేలతో కలిసి బయలుదేరారు. ముందు పిచ్చపాటిగా మొదలైన మాటలు తర్వాత సెగ్మెంట్లో నెలకొన్న రాజకీయ అంశాలపైకి వెళ్ళాయి. తనను కాదని ఓడిన నేతను ఎలా ఎంకరేజ్ చేస్తారని ఎంపీని ఎమ్మెల్యే ప్రశ్నించడంతో మొదలైన వాదనలు చివరికి చేసుకునేంత వరకు వెళ్ళిందని తెలుస్తున్నది. ముందు ఎంపీ తర్వాత ఎమ్మెల్యే వెహికల్లో ఎంపీ ఎమ్మెల్యే మధ్య మాజీ ఎమ్మెల్యే కూర్చున్నారు. సెగ్మెంట్ ఇష్యూ రాగానే ఓడిన నేతను ప్రోత్సహిస్తున్నారు. ఆ వర్గాన్ని ఎంకరేజ్ చేస్తే తమ వాళ్ళు ఎంతకాలం మౌనంగా ఉంటారు, ఇలాగే కొనసాగితే బాగుండదంటూ ఎమ్మెల్యే కాస్త గట్టిగానే ఎంపీకి వివరించే ప్రయత్నం చేశారు. అయితే పార్టీలో సీనియర్ లీడర్గా ఉన్న ఆ ఎంపీకి కోపం ఎక్కువ అనే టాక్. ఎమ్మెల్యే మాటలకు ముందు కూల్గానే సమాధానం ఇచ్చిన ఎంపీ ఆ తర్వాత గట్టిగానే స్పందించారు. దీంతో ఇద్దరి మధ్య మాట పెరగడంతో పరిస్థితి వేడెక్కింది. మధ్యలో కూర్చున్న మాజీ ఎమ్మెల్యే ఇద్దరిని సముదాయించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఈలోపే సదరు ఎంపీ కోపంతో ఊగిపోతూ ఎమ్మెల్యేపై చేయి చేసుకున్నారని తెలిసింది. వెంటనే ఆ ఎమ్మెల్యే సైతం తన చేయికి అదే స్థాయిలో పనిచెప్పారని ప్రచారం సాగుతున్నది. అయితే ఈ ఇన్సిడెంట్స్ను ముందు సీట్లో కూర్చున్న మంత్రి గమనించారే తప్ప కనీసం స్పందించలేదని సమాచారం. కారులో జరగడంతో సరిపోయింది. ఏ చిన్న అవకాశం దొరికినా కాంగ్రెస్ పై అటాక్ చేసేందుకు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు రెడీగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎంపీ ఎమ్మెల్యే మధ్య జరిగిన ఘటన పబ్లిక్ ప్లేస్లో జరిగితే పరిస్థితి మరోలా ఉండేది. కారులో జరగడంతో ఎవరు చూడలేదు. అయితే ఈ ఇన్సిడెంట్ ఆ నోట ఈ నోట పడి ప్రస్తుతం రోలింగ్ పార్టీలో హాట్ టాపిక్గా మారింది. అయితే సదరు ఎంపీ ఎమ్మెల్యే కనిపించినప్పుడు మాత్రం అన్న చెయ్యికి ఏమైనా జరిగిందా, ఇప్పుడు అంత సెట్ అయిందా అంటూ కేడర్ ఇరువురిపై సెటర్లు వేస్తున్నారట. సో మొత్తానికైతే మాత్రం ఎంపీలను ఎమ్మెల్యేలు కొట్లాడుకునేటువంటి కథకానికి వచ్చింది. అంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఒక రకంగా మరి సర్ది చెప్పాల్సినటువంటి మంత్రి సర్దుగా కూర్చోవడం, నేతల మధ్య సయోధ్య లేకపోవడం, ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నటువంటి నేతలతో వచ్చేటువంటి ఇబ్బందులు ఇవంతా కూడా. సో ఒకరొకరైతే మొత్తానికైతే మాత్రం ఓడిన నేతను ఎట్లెట్లా ఎంకరేజ్ చేస్తావు అని చెప్పేసి గెలిచినటువంటి ఎమ్మెల్యే అలాగే ఎంపీని నిలదీసినటువంటి ఆ సందర్భంలో జరిగినటువంటి గొడవగా చూసుకోవచ్చు. ఇగో అట్లా ఉంటే ఆ గొడవ అట్లనా? ఇక్కడ ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కుమ్మలాట ఇక్కడ ఇదా? భద్రాచలం సంబంధించినటువంటి ఆ ప్రోటోకాల్ గొడవ అక్కడనా? కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతూ ఉన్నది అంటే కాంగ్రెస్ పార్టీలో జరిగేది అభివృద్ధి కాదు, కుమ్మలాట అనేది అర్థమవుతా ఉన్నది. సిరిసిల్లలో కాంగ్రెస్లో కుమ్మలాట. రసభాసగా జిల్లా విస్తృత స్థాయి సమావేశం. జిల్లా పరిశీలకుని ఎదుటే లీడర్ల బాహి సీనియర్ నేత చీటి ప్రసంగంపై పార్టీ శ్రేణులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిండు. ఇగో కొట్టుకునే కాడికి వచ్చిండు వేదికకి.
పిచ్చోడులో కనిపిస్తున్నానా? నా సెగ్మెంట్లో నాకు తెలియకుండా అభివృద్ధి పనులు చేపట్టడమే. మంత్రి ముంగట ఇట్లా, మంత్రి ముంగట ఎమ్మెల్యే, ఇక్కడ ఒక మంత్రి ముంగట ఇట్లా, ఇక్కడ సిరిసిల్లనేమో ఇది ఇట్లా. అంత ఆగవాగం చెందనే ఉన్నది ఈ కథ అంతా.